జై జై శ్రీరామ్. చాలా మంది అయితే అక్కడనే అయిపోయారు. సో మేము నలుగురం అయితే వెళ్తున్నాము. సో జస్ట్ పడుతుండే ఇప్పుడే. సో ఎట్లా అయిపోయిందంటే సో అక్కడ దాకా మొత్తం బురద ఉంది. ఎంత ఈజీగా దిగుతాం కదా మనం అనుకుంటే ఈజీ దిగుతామని. ఎక్కడ చుక్కలు అనిపిస్తుంది. ఇక్కడ కింద ఉండే ఇప్పుడు పైకి వచ్చినాం. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. మేమైతే గుట్టం గొట్టికి అయితే వచ్చేసినాం. సో యాక్చువల్లీ ప్రొనౌన్స్ అయితే గుట్టం గొట్టి. సో చాలా మంది అయితే గుట్టం గుట్ట అంటారు. సో ఇక్కడైతే గుట్టం గొట్టి అంటారంట. మొత్తం ఒక ఘాట్ రోడ్ లెక్క అయితే ఉంది. మొత్తం తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తారు. ఇదంతా కర్ణాటక ఉంటుంది. హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉంటది. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో 35 కిలోమీటర్స్ వస్తుంది మొత్తం చూస్తే. ఒక డ్యామ్ అయితే వెళ్ళినాం. సో ఆ డ్యామ్ అయితే చూసారు అనుకుంటా. సో మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసి మనం గుట్టం గొట్టికి అయితే వచ్చేసినాం. సో లైక్ ఎట్లుందంటే కానీ మొత్తం సింగల్ ఏరియా ఉంది. ఇంత ఎండ ఉన్నా కానీ గాలి కొడుతుంటే చాలా చల్ల గాలి వస్తుంది. అసలు అంత బాగుంది. రోడ్ అయితే చాలా అంత బాగోలేదు రోడ్ అయితే. సో ఇది ఒక ఊర్లో అంటే పొలాలకు వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మాకు పొలాలు ఉన్నాయి. సో అట్లా ఆ ఫీల్ వస్తుంది నాకైతే. అండ్ ముందర వెళ్ళి చూసాం కదా ఎట్లుంటుంది ఏం లేదు. సో క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ ఉంది ఇక్కడ నాకు తెలియదు. ఫస్ట్ టైం అయితే వచ్చి నేను. అండ్ మా ఫ్రెండ్స్ లా కూడా తెలియదు. అంటే వాళ్ళు ఇక్కడనే ఉంటారు కానీ ఎక్కువ రారంట వాళ్ళు ఇక్కడ. సో అంతా మన తెలంగాణ నుంచి చాలా మంది వచ్చారు. చూస్తారు అన్ని టీఎస్ బండ్లు ఉన్నాయి ఇక్కడ అన్ని. అండ్ ఆటోలు కూడా టీఎస్ ఉన్నాయి. సో కొంచెం హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. సో అందుకోసం చాలా మంది ఇక్కడ విజిట్ అయితే ఉంటారు. ఇక్కడ టెంపుల్ ఉంది ఒకటి. ఇక్కడ టైం పాస్ చేస్తారు వీళ్ళంతా. ఏమైందిరా పవన్? లోపల నడుచుకుంటూ పోవాలంటే మీరు చేసారండి. సో గైస్ ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం టెంపుల్ ది. బక్కా ప్రభు అంట. సో ఇక్కడ ఉన్నది. అండ్ మనకు అంత పెద్దగా తెలీదు. అండ్ వీళ్ళకి ఎన్ని కర్ణాటకలో ఉంటారో వాళ్ళకే తెలియదు. అరే ఎన్ని తోగಬೇಕು. సో మీకైతే నేను జస్ట్ చూపిస్తా చూడండి ఒకసారి. చూపిస్తుందా ఈ టెంపుల్? ఇక్కడ లోపల టెంపుల్ దగ్గర రాగానే జై జై శ్రీరామ్. మా ఊర్లో పొలానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వస్తే. ట్రెక్కింగ్ అయితే అంత ముంగడు ఉండొచ్చు నాకు తెలిసి. చూస్తే క్రౌడ్ అయితే మంచిగానే ఉంది. పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు. ఇంతేనారా ఇంకా కిందికి వెళ్ళాలా? అండ్ కిందికైతే వెళ్తున్నాము. ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాం అందరికి. అండ్ ఇక్కడ అంతా తుప్పల్లాగా ఉన్నాయి. జస్ట్ పడుతుండే ఇప్పుడే. సో ఎట్లా అయిపోయిందంటే దొర్లుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుండే. అట్లా అయిపోయింది నా పరిస్థితి ఇప్పుడు ఇంతకుముందు. అండ్ వెంకటాడు వస్తుండు. దారి చూపిస్తాను పోయిన ఆడే వెనకాల ఉండు. సో గాయ్స్ నిజం చెప్తున్నా, ట్రెక్కింగ్ అంటే ఎక్కేటప్పుడు అనిపిస్తుంది నాకైతే. దిగేటప్పుడు ఏమి అనిపిస్తలేదు. కొద్దిగా ఎట్లుందంటే కొంచెం డిఫికల్ట్ ఉంది నడవడం ఇక్కడ. ఇదంతా దారి అయితే మొత్తం బండ్లతో నిండి ఉండేంట. సో పబ్లిక్ వచ్చి అంటే మన వాళ్ళందరూ వచ్చి నడిచి దారి అయితే అయిందంట అట్లా. సో ఇదంతా కొండ ఉంది. కొండ దిగుతున్నాం మేము. మళ్ళీ ఎక్కడప్పుడు తెలుస్తుంది మాకు ఏం ముందు.
అండ్ వెంకట్ చెప్పరా ఏదో ఒకటి. ఏం చెప్పాలరా బాయ్, నేను నాకు చెప్పడానికి ఇస్తలేదు మీరు. దీని పేరు యాక్చువల్లీ దీని పేరు ఏం పేరు? గొట్టం గొట్టి. గొట్టం గొట్టి అంట. సో ఇక్కడ కర్ణాటకలో ఉంది, చించోలి సైడ్, జైరాబాద్ దగ్గర అవుతుంది. చించోలి తాలూకా. మళ్ళీ మీ ఊరు? ఏ ఊరు? మీ ఊరు? మా ఊరు తాజులాపురం. తాజులాపురం అంట. సో మా ఊరు ఇంతే ఉంది, గింతే ఉంది మా ఊరు. పవన్ గాడు అయితే లంచ్ కూడా పోతుండు, తాగినట్టే నడుస్తున్నంత. సో అయితే చాలా మంది అయితే అక్కడనే అయిపోయారు. సో మేము నలుగురం అయితే వెళ్తున్నాము. వీళ్ళకి ఆల్రెడీ వచ్చిరంట. సో ఒకసారి వచ్చిరంట వీళ్ళంతా. కనిపిస్తా మొత్తం జంగల్ మే మంగల్ ఉంది అంతా. अरे बोल रे చలా ఫిర్ ఎట్లుంది. సో మా ఊర్లో మా పొలంకి అయితే కొద్దిగా ఇట్లానే ఉంటుంది, అట్లానే అనిపిస్తుంది నాకైతే. కానీ కొంచెం డేంజరస్ కూడా ఉంది. నాకు ఎట్లా అంటే గైస్ చెప్పలేకపోతున్నా. ఒకవేళ స్లిప్ అయినా అనుకో గైస్ సీదా దొర్లుకుంటా వెళ్ళిపోతాడు చక్కగా, అట్లుంది. సో చిన్నపిల్లలు వస్తే మాత్రం జాగ్రత్త రండి. చూస్తురా అంటే నా స్పోర్ట్స్ షూ వేసుకున్నా కానీ జారుతున్నాయి, వాళ్ళు లోకల్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి జాగ్రత్తలే. అండ్ అంతా బండలు చూస్తురా గైస్ ఎట్లున్నాయో, డేంజరస్గా ఉన్నాయిడా. అండ్ చాలా మంది ఇక్కడైతే వస్తారు గైస్, ఇంకొంతమంది అయితే కిందర్రు. సో మనం చూసాం వెళ్ళేసి ఈజీగా అయితే మనం కిందకి దిగుతున్నాం. సో ఎక్కడప్పుడు తెలుస్తాం మనకు చుక్కలేదో. గైస్ మొత్తం అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. అయితే అంత లైక్ ఎట్లుంది అంటే అంత దూరం లేదు కదా ఆ టెంపుల్ నుంచి అయితే. సో మనం వచ్చేసినాం ఇక్కడైతే. సో నేచర్ ఎంత బాగుంది అసలు ఇక్కడ, వస్తుంది అసలు. అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ, అంత కొండలు గుట్టలు. హైలైట్ ఉంది. సార్ మొత్తం కిందికి అయితే వెళ్దాం మనము. చిన్న చెరువు ఉంది ఇక్కడ, సో గొట్టం చెరువు అంటారంట. అండ్ ఒక బండ అయితే వేసాం ఫస్ట్. అయితే కనిపిస్తుంది ఆ బండ. మొత్తం ఏమంటారు గైస్ అట్లా బురద ఉంది గైస్ మొత్తం ఇది. సో ఇక్కడతో ఎర్రమట్టి ఉంది కదా, సో ఎర్రమట్టి మొత్తం కలిసిపోయింది. ఇక్కడ వీళ్ళు ఇంతమంది వచ్చినప్పుడు వాటర్ ఇందాక లేకుండా అంట, సో అక్కడే ఉండంట. సో ఇప్పుడైతే వాటర్ ఇందాక వచ్చినాయి. సో మొత్తం బురద ఉంది గైస్ మొత్తం ఇక్కడ. చెరువులో బండలేం కూడా వచ్చినాం. సో చూస్తారు కదా ఈ బండ ఎట్లా అవుతుందో. సో అక్కడ దాకా మొత్తం బురద ఉంది. సో వాటర్ లేస్తారు, బురద లేస్తుంది అడికెళ్ళి. సో మీకు చూపిస్తే ఇంకోసారి క్లియర్ కొట్టేసి చూడాలి ఒకసారి. సో గాయస్ అక్కడ మాత్రమే వాటర్ ఉన్నాయి. సో వాటర్ మాత్రం లేస్తున్నాయి. ఇవంతా మొత్తం ముంగడు ఉన్నది మొత్తం బురద లేస్తుంది. సో కదా బ్యాక్ సైడ్ అయితే వ్యూ చాలా బాగుంది. అండ్ మొత్తం నేచర్ తో మొత్తం కనెక్టెడ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం బండలు అయితే రౌండ్ ఉన్నాయి. కాలు పెడితే మాత్రం జారిపోతున్నాం. సో ఇదంతా చెరువు ఉంది ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కొండలు అయితే ఉన్నాయి. సో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ మొత్తం గ్రీనరీ మధ్యలో వాటర్ ఉంది జస్ట్. దాని తర్వాత మనమే ఉన్నాం ఇక్కడ అని అనిపించింది. వెంకటాడు అయితే ఒకసారి వచ్చినంట. సో ఇప్పుడైతే మనం కెమెరా ఆన్ చేయగానే అద్దాలు పెట్టుకుంటుండే, లేకపోతే పెడతలేడు. పవన్ ఆడ కూర్చుండు, అలసిపోయినాడు చాలా. ఇక్కడ చూడండి గాయస్ ఎంత బాగుంది ఇక్కడ నేచర్ మాత్రం. దీనికన్నా వెంకటన్న ఊర్లో చాలా బాగుండే నాకైతే, నా ఒపీనియన్ అంతే. ఇదంతా గుట్టల్లో ఉన్న జంగల్ ఇదంతా, అంటే అడవి ఇదంతా చూస్తారు కదా. అండ్ మొత్తం కొండలు ఉన్నాయి చుట్టుపక్కలంతా, అంటే అరౌండ్ గా మొత్తం కొండలు ఉన్నాయి. సో కొండల మధ్యలో మొత్తం వాటర్ ఇంతే ఉంటాయంట. సో ఇలా సర్కిల్ టైప్ లో ఉంటది వాటర్ అంట, జస్ట్ అంతే. సో అక్కడ వెళ్ళడానికి అయితే వేరే ఊరు నుంచి రావాలంట. అక్కడ ఒక లొకేషన్ దగ్గర నుంచి ఉంటే మనకు ఈ వ్యూ అనేది మొత్తం ఒకసారి ఇలా ఒక చిన్న పార్ట్ లాగా కనిపిస్తుంది. అక్కడ ఫోటో కూడా దిగుతారు చాలా మంది. అండ్ ఇక స్కై కూడా చూడండి గైస్ ఎంత బాగుంది అసలు. సో ఇక్కడ కొంచెం జంగల్లో అయితే వెళ్తున్నా గైస్, చూడండి ఒకసారి మొత్తం. సో ఇదంతా పట్టుకుంటుంది మనని, పోనిస్తలేదు లోపట.
సో ఇక్కడ నుంచి నేచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో దీంట్లో పాములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నాకు ముందే పాములు అంటే చాలా భయం గైస్. కనిపిస్తుంది అంతా చాలా, అంటే ఇక్కడ గ్రీనరీలో బతకొచ్చు గైస్. ఇక్కడ వచ్చేసి గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ. సో అది ప్లస్ పాయింట్ ఇది. అండ్ పోయేటప్పుడు పోనిస్తలేవు అంతా పట్టుకుంటున్నాయి అన్ని చెట్లు అన్ని మిక్స్ అయ్యి. సో ఇక్కడ వాటర్ అయితే ఇలా ఉన్నాయి గైస్. సో ఇక్కడ వాటర్ చూస్తురా గైస్, ఇది ఎంత వాటర్ అంతా బురద ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రం ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు కొద్దిగా అవతల దాకా బురద ఉంది. దాని తర్వాత మొత్తం వాటర్, సాఫ్ట్ వాటర్ ఉన్నాయంట అక్కడ. అండ్ మనం ఒక పైకి వెళ్ళేసి ఒక ఫోటో దిగి thumbnail-కి మనం వెళ్దాం. రైట్ గైస్, కూర్చున్నాం. సో కొద్దిగా హాయిగా అనిపిస్తుంది కూర్చున్నప్పుడు. అడిగి నడుచుకుంటూ వచ్చినాం కదా, అంత అనిపించలే. కానీ వీళ్ళంతా అలసిపోయి కాబట్టి కూర్చున్నా, ఏదో పైకి వెళ్ళిపోతుండే. అంతా కవర్ చేసిన ఇక్కడ. అండ్ కొన్ని ఫోటోలు దిగినాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, పైకి ఎక్కాలి మొత్తం ఇప్పుడు. సో ఇదంతా పైకి, అంటే ఈ చెట్టు ఎంత ఉందో అంత హైట్కి అయితే ఎక్కాలి. ఈ చెట్టు ఎంత ఉందో అంత హైట్కి అయితే ఎక్కాలి. సో వెంకట దగ్గర వెళ్ళిపోయిండు అని చతాన్స్తారు అందరు కలిసి. గుట్టం గుట్ట యాక్చువల్లీ ఇంతే ఉంటుంది. సో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దర్శనం చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడైతే ఈ వ్యూ అయితే మనం విజిట్ చేసినాం. సో నడవలేకపోతున్నాం. సో ఇప్పుడైతే ఎక్కాలి మళ్ళీ. ఎంత ఈజీగా దిగినాం కదా, అంత కష్టము. సో బ్యాగ్ కూడా 10 kg ఎబో ఉండొచ్చు. బట్టలు ఉన్నాయి అని కొన్ని ప్రసాదాలు అవి ఉన్నాయి. సో ఫుల్ హెవీ అయిపోయింది బ్యాగ్ కూడా. జస్ట్ ఇంతనే ఎక్కినా కదా, ఇన్ని నుంచి ఇంతనే ఎక్కిన. చైన్ వస్తుంది బ్లాగింగ్ చేసుకుంటే కూడా. ఎక్కేటప్పుడు మాత్రం చాలా చుక్కలు అనిపిస్తాయి నాకైతే. సో చూసుకోవాలి ఒకసారి. సో ఎక్కడానికే కొద్దిగా ఇబ్బంది గైస్. దిగడం మాత్రం ఈజీ. లేడీస్ మాత్రం కొంచెం జాగ్రత్త వస్తే బాగుంటుంది. విత్ ఫ్యామిలీ వస్తే చాలా బాగుంటుంది. అండ్ సేఫ్టీ గురించి. సో యాక్చువల్లీ అమ్మ వచ్చేసి మొత్తానికైతే ఇదంతా ఎక్కాలి కొండ. ఇది నా అమ్మ ఎక్కాలంటే బాగా వస్తుంది రవి. వాయిస్ ఎక్కాలంటే చాలా దమ్ము వస్తుంది నిజంగా. ఎంత ఈజీగా దిగుతాం కదా మనం, అనుకుంటే ఈజీ దిగుతామని ఎక్కడ చుక్కలు అనిపిస్తుంది. అమ్మా ఇదే ఎంత ఉంటే పెద్ద ట్రెక్కింగ్ ప్లాన్ వేసిన ఇంకా అయితే అసలు అలసిపోయాను. ఉంది కానీ మొత్తం కిందికి స్ట్రైట్గా బైక్ తీసుకొని వెళ్ళాలి. అయిపోయి నా పని, కాలైతే గుంజుతాయి నిజంగా. అంత అది ఉంది. అమ్మ చూస్తే లోయ ఎట్లా ఉంది ఇక్కడ. సో ఇక్కడ కొంచెం ఇక్కడైతే లోయ కూడా ఉంది ఇట్లా. సో వాళ్ళు అక్కడ ఆగిరు. రాయి చాలా దమ్మ అయితే వచ్చేసింది. కూర్చున్నాం ఇక్కడ. అండ్ వెంకట్ కూడా చూస్తారు కదా. వెంకట్ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. పవన్ గారు నోట్లకి మాటనే వస్తలేదు. ఇంకొకసారి ఇట్లాంటి ప్లేస్లకి రా, తీసుకొచ్చిన వెంకటగానికి తిట్టుతున్నా. అప్పటి తిడుతున్నా వెంకటగానికి అప్పటి నుంచి. లిటరల్లీ చెప్తున్నా కదా, చాలా డేంజర్ ఎక్కాలంటే. దిగడానికి అయితే ఈజీగా దిగిపోయినాం నిజంగానే కదరా. మాటలు వస్తాయి ఎవరికి. ఏదో నేను వీడియో తీస్తున్నా కాబట్టి మాట్లాడుతున్నా, కానీ అందరు సైలెంట్ ఉన్నాం ఇక్కడ. కదా ఇక్కడ పక్కన లోయలు కూడా ఉన్నాయి గాయస్. సో కొంచెం మిస్ అయినా కానీ పోతాం, అందరు పోతాం. పవన్ గారిని చూస్తురా. పవన్ దిగరా దగ్గరే. సో పవన్ గారిని చూస్తురు కదా. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో వెళ్తున్నాం మళ్ళా. సో మనమైతే అక్కడ కింద ఉండే, ఇప్పుడు పైకి వచ్చినాం. మనం కొంచెం పైకి వెళ్ళాలి. చాలామంది అయితే ఇట్లా కూర్చోరు అలసిపోయి. సో గాయ చూస్తురా అంత హైట్ ఉంది ఎక్కడానికైతే, చాలా హైట్ ఉంది. ఇక పక్కన లోయని చెప్పిన కదా, ఇట్లా అయితే లోయలు అయితే ఉన్నాయి గాయస్. కొంచెం ఇట్స్ జస్ట్ ఇట్లా మిస్ అయినా కానీ డైరెక్ట్ కింద నుంచి డైరెక్ట్ ఇంకా టికెట్ తీసుకోవాల్సిందే. సో ఫ్యామిలీ వాళ్ళతో వచ్చారు చాలామంది. లేడీస్ అయితే కిందికి రాలేదు. ఉన్నాయన్న అవే వాటర్.
సో గైస్ ఫైనల్గా అయితే నేనైతే వచ్చేసిన పైకి అండ్ చాలా చుక్కలు అయితే కనబడ్డాయి. సో మాటలు వస్తలేవు, చాలా దమ్ము వచ్చేసింది. సో ఏముండదు, లైక్ జస్ట్ ఒక ఫోటో దిగడానికి రావచ్చు అంతే తప్ప ఇంకేముండదు. దమ్ము ఎనర్జీ వేస్ట్. మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో అంటే టేక్ కేర్ అండ్ బై గైస్.